జ్యోతిర్మండల వర్ణనము. భూమండలం యొక్క సన్నివేశము, పరిమాణము వర్ణించబడినది. ఈ భూమండల పరిమాణం చేత నక్షత్రాది గ్రహములు ఉండేది జ్యోతిర్మండలము కూడా అంతే పరిమాణము కలిగి ఉండునని శాస్త్రజ్ఞులు చెప్పుదురు. తిరుగలి 2 భాగములుగా ఉన్నప్పుడు పైది ఎంత ఉండునో అడుగుది కూడా అంతే పరిమాణము కలిగి ఉండును. అట్లే భూమండలము, ద్యుమండలము తిరుగలపై క్రింది రాలవలే ఉన్నవని భావించినచో క్రిందది ఎంత పరిమాణము ఉండునో మీదది కూడా అంతే పరిమాణము కలిగి ఉండును. ఈ భూమండలమునకు ద్యుమండలమునకు మధ్య ఉండనది అంతరిక్షము అందురు. అంతరిక్షమునకు పైన ద్యుమండలము, క్రిందది భూమండలము. అంతరిక్షమునకు మధ్య భాగమున సూర్యుడు ఉండును. అతని ప్రకాశముచే భూహు భువహ సువహ అనేది 3 లోకములు ప్రకాశించుచుండెను. అతడే ఆయా కర్మలయందు ప్రవర్తింపచేయుచుండెను. అంతరిక్ష మధ్యమందున్న సూర్యుడు ఉత్తరాయణము, దక్షిణాయనము అను పేర్లతో వ్యవహరింపబడుచుండెను. ఆరోహణ అవరోహణములచే శీఘ్రముగా మందముగా సంచరించుచుండెను. గ్రహములు నక్షత్రములు సూర్యగమనమును అనుసరించి శింసుమార చక్రంలో సంచరించుచుండెను. 8,000 యోజనములు వలయాకారము గల రేఖలు 3 ఉండును. అందు శింసుమార చక్రము మధ్య వలయములో నుండును. అంతర్వలయంలో బాహ్య వలయములో గ్రహాదులు సంచరించుచుండెను. ఆ సంచారముచే ఉత్తరాయణ దక్షిణాయనములు ఏర్పడుచున్నవి. బహిర్వలయము నుండి అంతర్వలయమునకు వచ్చుట, అంతర్వలయము నుండి మధ్యమ వలయమునకు వచ్చుట జరుగుచుండెను. ఈ గమనముచే రాత్రింబవలు సమానముగా ఉండును. మేషరాశిలో తులారాశిలో సూర్యుడు ఉన్నప్పుడు రాత్రింబవలు సమానముగా ఉండును. వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్యారాశులలో సంచరించుచున్నప్పుడు పగుళ్ళు పగలు పెరుగుచుండెను. రాత్రి నెలకు ఒక్కొక్క గటిక తగ్గుచుండెను. వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభము, మీనము అను రాశులలో సూర్యుడు ఉన్నప్పుడు రాత్రిళ్ళు పెరుగును, పగళ్ళు తగ్గుచుండెను. దక్షిణాయనములో పగలు పెరుగుచుండెను, రాత్రిళ్ళు తగ్గుచుండెను. ఉత్తరాయణము పగలు పెరుగుచుండెను, రాత్రిళ్ళు తగ్గుచుండెను. సూర్యుడు మకరమున చేరినప్పుడు ఉత్తరాయణము ఆరంభము. మకరము, కుంభము, మీనము దాటి మేషంలో సూర్యుడు ప్రవేశించినప్పుడు విషువత్తు అందురు. అప్పుడు రాత్రింబవలు సమానంగా ఉండను. తరువాత రాత్రి తగ్గుచుండును, పగలు పెరుగుచుండును. మిథునము దాటి కర్కటమున ప్రవేశించినప్పుడు దక్షిణాయనమగును. అది దాటి సింహము, కన్య దాటి సూర్యుడు తులను ప్రవేశించినప్పుడు క్రమముగా రాత్రి పెరుగును, పగలు తగ్గుచుండును. మానసోత్తరగిరి తూర్పు వైపు ఇంద్రుని పట్టణము, దానిని దేవదాని అని అందరు. దక్షిణము వైపు యముని పట్టణము, దాని పేరు సంయమని. పడమటి వైపు వరుణుని పట్టణమున్నది, దాని పేరు నిమ్లోచని. ఉత్తరము వైపు కుబేరుని పట్టణము ఉండును, అది విభావరి. మేరు పర్వతమునకు దక్షిణము వైపు సూర్యుడు ఎల్లప్పుడూ ప్రకాశించుచునే ఉండును. జ్యోతిచక్రము భ్రమించుచుండుటచే భూమి యందు సూర్యుడు కనపడుట ఉదయము, ఆకాశమునందు కనపడుట మధ్యాహ్నము, భూమిలోనికి చొచ్చినట్లు కనపడుట అస్తమించుట, దూరముగా ఉండుట అర్ధరాత్రి. తూర్పు వైపు ఉన్న ఇంద్రుని పట్టణము నుండి పడమర వైపు సమానముగా రేఖ గీసినచో తూర్పు వైపు సూర్యుడు వచ్చినట్లు కనపడినప్పుడు పడమర వైపు కనపడకుండా పోవును. దక్షిణ ఉత్తరములు సూర్యుడు సమాన అంతరములలో ఉన్నట్లు కనపడిన మధ్యాహ్నము. తూర్పు వైపున ఉన్న ఇంద్రపురి నుండి కదిరినది మొదలు 10 గడియలలో దక్షిణము వైపు 2,25,00,000 యోజనములున్న 12.5 లక్షల యోజనములను నడుచును. సూర్యుడేగాక గ్రహములనియు నక్షత్రములతో కూడా జ్యోతిచక్రమునందు మరుగుపడుచుండెను. సూర్యరథము వేదస్వరూపమైనది. అది 1 గడియలో 34,800,000 యోజనములను 4 పట్టణములందును పరిభ్రమించుచుండెను. సూర్యరథమునకు చక్రము ఒకటే అని చెప్పుదురు. దాని పేరు సంవత్సరము.
దానికి 12 మాసములు 12 చక్రముల వలె ఉండును. 6 ఋతువులు 6 నేముల వలె ఉండును. 3 చాతుర్మాస్యములు 3 నాభుల వలె ఉండును. ఇట్టి సూర్య రథమును ఉపాసించుచుందురు. ఈ రథచక్రము మానసోత్తరగిరి చుట్టూను పరిభ్రమించుచుండెను. ఈ రథము రధికుడు కూర్చుండు స్థానము 36 లక్షల యోజనముల పొడవు. అందు 4వ భాగము వైశాల్యము కలిగి ఉండును. ఈ రథమునకు గాయత్రి మొదలు 7 ఛందస్సులు గుర్రములుగా అరుణునిచే పోంచబడి ఉండును. ఈ గుర్రములు రథమును మోయుచుండును. సూర్యుడు ప్రాగభిముఖముగా అరుణుడు పశ్చిమాభిముఖముగా నుండును. వాలకిల్యుడు మొదలగు ఋషులు అంగుష్టంలో పైభాగమంతా పరిమాణము గలవారే 60,000 మంది సూర్యునికి ముందుగా రథమునందు నిలిచి ఆయా సూక్తములను ఉచ్చరించుచు స్తుతించుచుందురు. అట్లే ఇతర ఋషులు, దేవతలు, గంధర్వులు, అప్సరసులు, నాగులు, గ్రామణులు, యాతుధానులు మొదలగు 7 గుణములు ఆ సూర్య భగవాన్ని నెలకొక పేరుతో వేరువేరు పేర్లు గలవారే ఉపాసింతురు. భూమండలం యొక్క అత్యధికమగు భాగమును ఒక్క క్షణములో ఆక్రమించుచుండును. అట్లే నక్షత్రములు, రాసులు అన్నవి అన్నియు కులాల చక్రము వంటి శింసుమార చక్రముపై ఆశ్రయము గలవై సంచరించుచుండును. ఈ శింసుమార చక్రములో మేరువునకు ధ్రువునకు ప్రదక్షిణముగా సంచరించును. సూర్యాదులు గ్రహములు నక్షత్రాభిముఖముగా ఆయా రాసులలో సంచరించుచు కనపడుచుండెను. ఆది పురుషులకు భగవానుడు నారాయణుడే లోకములో క్షేమమునకై సూర్యరూపమున మనకు దర్శనమిచ్చుచున్నాడు. ఆ నారాయణుడే సూర్యుని శరీరముగా స్వీకరించి ప్రకాశించుచున్నాడు. సూర్యుడు 3 వేదముల స్వరూపము. అతడు కాలమును నియమించుచున్నాడు. కర్మల సాద్గుణ్యము కొరకు తననే 12గా విభజించి 6 ఋతువులలో ఆయా కర్మలకు వేరువేరు విధములకు భోగములకు అనుగుణముగా చలి, ఎండ, గాలి, వర్షము కలిగించుచుండెను. త్రయీమయమగు సాత్వికమగు వైష్ణవ శక్తియే సూర్యుని యందు ఉండి ప్రజ్వలించుచుండెను. తన కిరణములతో సమస్త జగత్తులకు స్థితిని నాశనము కలిగించుచుండెను. సూర్యాంతర్యామియగు నారాయణుని ఋగ్వేదములోని రుక్కులు పూర్వాహనమునందు స్తుతించుచుండెను. సాయంకాలమందు బృహద్రదంతరాది సామములతో స్తుతించుచుండెను. అతని స్వరూపము వేదముల చేతనే ఎరుంగదగినదై ఉండెను. జ్ఞానులచే ఉపాసించబడుచుండెను. ఆదిత్య రూపముగా ఉన్న భగవానుని లోకంలో వర్ణాశ్రమాచారములను పాలించువారు 3 వేదములతో శ్రద్ధతో ఆరాధించుచుందురు. వేదంలో చెప్పబడిన అనేక విధములగు యాగముల చేతను ఉపాసనము చేతను ఆరాధించి శీఘ్రముగా స్వర్గాది లోకములను మోక్షమును కూడా పొందుదురు. లోకములకు అంతరాత్మయగు భగవానుడే భూలోకమునకు జీవలోకమునకు మధ్యలోనున్న అంతరిక్ష మధ్యమంలో శింసుమారము అను పేరు గల కాలచక్రము నందుండును. మేషము మొదలగు రాసులలో నక్షత్రములకు అభిముఖముగా సంచరించుచు సంవత్సరము అనబడు 12 మాసములను అనుభవించుచుండును. మకరము మున్నగు రాసులలో సంచరించుచే మాసములు ఏర్పడుచున్నవి. సంవత్సరములకు అవయవములు 12 రాసులు. అవే మాసములుగా వ్యవహరింపబడుచున్నవి. చంద్రుని గమనమును బట్టి చాంద్రమానము ఏర్పడును. 2 పక్షములను మాసమందరు. చిత్ర నక్షత్రము మొదలు పూర్ణిమ నాడు ఏ నక్షత్రం నందు చంద్రుడుండునో ఆ మాసమునకు ఆ పేరు వచ్చును. చిత్రా నక్షత్రంతో కూడిన పూర్ణిమ గల మాసము చైత్రము. సౌరమాసములో 2 నక్షత్రములు 1 పాదము 1 రాశిగా ఉండును. ఒక్కొక్క నక్షత్రమునకు 4 పాదములు. 9 పాదములు సూర్యగమనము సాగుడిచే 1 రాశి అగును. సంవత్సరంలో 6వ వంతు అనగా 2 మాసములో సూర్యుడు నడిచినచో ఋతువు అందరు. కాలచక్రమంలో 6 రాసులలో సూర్యుడు సంచరించుటచే ఆయనములు ఏర్పడను. మకరము మొదలగు 6 రాసులలో సూర్యుడు నడిచిన కాలము ఉత్తరాయణము. కర్కాటకము నుండి 6 మాసములు దక్షిణాయనము. సభోమండలము నభోమండలము 12 రాసులుగా విభజింపబడినది. ఆ 12 రాసులలో సూర్యుడు సంచరించు కాలమును సంవత్సరము అందరు. సౌరమానమునకు చంద్రమానమునకు 12 రోజులు తేడా వచ్చును.
శుక్లపక్ష పాడ్యమి నాడు మేషశంకరమును వచ్చినచో సౌరచంద్రమానములు ఒక్కసారి ఆరంభమగును. సంవత్సరమునకు సౌరమానంలో 6 రోజులు పెరుగుచుండును. ఈ విధముగా 12 రోజులు ఈ 2 మాసములకు తేడా వచ్చును. 5 సంవత్సరములలో 2 మాసములు వ్యవధానము ఏర్పడును గావున 2 అధిక మాసములు వచ్చుచుండును. దీనిని మలమాసమందురు. సంవత్సరము, పరిసంవత్సరము, ఇడాచ్చరము, అనువచ్చరము, వచ్చరము అని సూర్యుని మందగతి, శీఘ్రగతి, సమగతులచే వ్యవహరించుచుందురు. చంద్రుడు మండలాకారంగా ప్రసరించు సూర్యకిరణముల కంటే 1,00,000 యోజనములు పైగా శీఘ్రముగా పయనించుచుండెను. సూర్యుడు 1 సంవత్సర కాలంలో గడిచిన కాలమును చంద్రుడు 2 పక్షములలో గడుచును. 2 నక్షత్రములు 1 పాదము కాలములలో సూర్యుడు 1 నెల గడిచిన కాలమును అతిక్రమించును. 1 పక్షంలో సూర్యుడు పయనించిన భాగమును చంద్రుడు 30 గడియలలో పయనించును. శుక్లపక్షంలో వృద్ధి నందుచున్న కళల చేతను, కృష్ణపక్షంలో తరుగుచున్న కళల చేతను పితృదేవతలకు శుక్లపక్షము, కృష్ణపక్షము అహోరాత్రములు ఏర్పడను. జీవులకు జీవనము కలిగించువాడు చంద్రుడు. అతడే ప్రాణములకు పోషకుడు. చంద్రుడు మనసునకు అధిదేవత. చంద్రుడు అన్నస్వరూపుడు, ఓషధీసుడు. సర్వప్రాణి జీవనహేతువు అగుడుచే అతనిని సర్వమయుడిగా వర్ణింతరు. భగవానుడు సర్వేశ్వరుడే 16 కళ్ళు గల చంద్రునికి అంతరాత్మగా ఉండి దేవపితృ, మనుష్య, భూత, పశు, పక్షి సర్వతరులతులకు పోషకుడై ఉండును. చంద్రునికి పైన ప్రతి 3 లక్షల యోజనముల దూరమున మేరువునకు దక్షిణ మార్గమున అభిజిత్తుతో కూడిన నక్షత్రములు 28 ఉన్నవి. 27 నక్షత్రములు అశ్వని మొదలు రేవతి వరకు మనకు తెలియను. ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రముల మధ్యలో అభిజిత్తు అనేది 1 నక్షత్రము కలదు. దానితో కలిసి నక్షత్రములు 28. ఆ నక్షత్ర మండలమునకు 2 లక్షల యోజనముల అవతల శుక్రుడుండును. శుక్రుడు సూర్యుడు ఉండే రాశికి ముందు రాశిలో కానీ వెనుక రాశిలో కానీ లేదా అతనితో సమముగా కానీ సంచరించుచుండును. శుక్రుని గమనమును బట్టి వర్షమును ఊహించుచుందురు. శుక్రుని వలె బుధుడు కూడా సూర్యునికి ముందు రాశిలో కానీ వెనుక రాశిలో కానీ సమాన రాశిలో కానీ సంచరించుచుండును. బుధుడు శుక్రమండలమునకు 2 లక్షల యోజనముల పైన ఉండును. లోకమునకు సాధారణముగా శుభమును కలిగించుచుండును. పాపగ్రహము కూడా. అతడు సూర్యునికి దూరమై సంచరించుచున్నప్పుడు పెనుగాలులు కానీ మేఘములు అధికంగా ఉండుట కానీ అనావృష్టి కానీ సంభవించుచుండును. బుధమండలమునకు 2 లక్షల యోజనముల పైన కుజుడు సంచరించుచుండెను. అతడు 3 పక్షములకు ఒక్కొక్క రాశిని దాటుచుండెను. ఒక్కొక్కప్పుడు వక్రగతిలో వెనుకకు వచ్చి మరలా ముందుకు పోవచుండును. కుజుడు అశుభ గ్రహమే. వక్రగతి లేనిచో అనుకూలుడు అగుచుండును. కుజమండలమునకు 2 లక్షల యోజనముల పైన బృహస్పతి మండలము అనగా గురుడు సంచరించుచుండెను. వక్రగతి లేనిచో ఇతడు బ్రాహ్మణులకు అనుకూలుడై ఉండును. అతడు ప్రతి రాశి యందును ఒక్కొక్క సంవత్సరము సంచరించుచుండెను. బృహస్పతి మండలమునకు 2 లక్షల యోజనముల పైన శనిగ్రహము ఉండును. అది ఒక్కొక్క రాశిలో 30 మాసములు సంచరించుచుండును. మెల్లగా సంచరించువాడగుడిచే మందుడు అని శనికి పేరు. అతడు జన్మరాశికి ముందు జన్మరాశిలో ఉన్నప్పుడు 60 మాసములు అందరకు అశుభమును కలిగించువాడై ఉండును. శని మండలమునకు పైన 11 లక్షల యోజనముల దూరంలో సప్తర్షి మండలము ప్రకాశించుచున్నది. వారు లోకమునకు సుఖమును కలిగించుచుందరు. ఈ సప్తర్షులు అన్నిటికంటే ఉన్నత స్థానమందు ధ్రువమండలమునకు ప్రదక్షిణముగా పరిభ్రమించుచుందురు. సప్తర్షి మండలమునకు 13 లక్షల యోజనముల దూరమున ధ్రువమండలము ఉన్నది. అది ప్రసిద్ధమగు పరమపదము, విష్ణువు యొక్క అభివ్యక్తి స్థానమని వర్ణింతురు. అచ్చటనే మహాభాగవతుడు ఉత్తాన పాదపుత్రుడగు ధ్రువుడు అగ్నిచే, ఇంద్రునిచే, ప్రజాపతిచే, కశ్యపునిచే, ధర్మునిచే మిక్కిలి గౌరవంతో ప్రదక్షిణము చేయబడుచుండెను.
ఉపాసింపబడుచుండును. ఈ కల్పములో జీవించే వారికి ఆ ధ్రువుడే సేవింపదగినవాడు. భగవానుడు కాలముచే పరిభ్రమింపజేయబడుచున్న సకల గ్రహ నక్షత్ర మండలమునకు నిశ్చలముగా ఆధారముగు ధ్రువుడు భగవానునిచే స్థిరముగా నిలుపబడిన నాడు. గానుగుకు మధ్యలో ఒక కర్రపాతి చుట్టూను ఎడ్లను త్రిప్పుచుందురు. ఆ మధ్యలో స్తంభమునకు మేడి స్తంభము అని పేరు. ధాన్యము నూచుచున్నప్పుడు ఆ మేడి స్తంభమునకు పశువులను కట్టి త్రిప్పుచుందురు. అట్లే నక్షత్రములు, సూర్యాది గ్రహములు ఈ మేడి స్తంభమునకు దగ్గరగా, కొన్ని దూరముగా, కొన్ని బాగా వెలుపల, కొన్ని ఉండునట్లు వాయువుచే ప్రేరణ చేయబడుచు కల్పాంతము వరకు పరిభ్రమించుచుండును. వాయుపాసమునకు వశమయ్యి ధ్రువమండలం యొక్క ఆకర్షణ శక్తిచే గ్రహములు, నక్షత్రములు అంతరిక్షము నుండి క్రింద పడవు. ఎట్టు ఆకాశమున మేఘములు, డేగలు మొదలగు పక్షులు ఎగురుచు అంతరిక్షమున నేల పడకుండా సంచరించుచుండును, అట్లే గ్రహమండలములు, నక్షత్ర మండలములు నేల పడకుండా అంతరాళంలో సంచరించుచుండును. ప్రకృతి పురుష సంయోగం చే ఏర్పడిన ఈ విచిత్రము కర్మగతిలో ఆశ్చర్యకరకముగా ఉండును. అగ్ని ఊర్ధ్వముగా మండుచుండుట, వాయువు అడ్డముగా వీచుచుండుట, గ్రహమండలాదులు ఆకాశంన నేల పడకుండా పరిభ్రమించుచుండు సర్వేశ్వరుని విచిత్ర శక్తికి నిదర్శనములు. సింసుమారము చక్రాకారముగా ఉండు గ్రహమండలములకు ఆధారముగా ఉండు స్థానము భగవానుడగు వాసుదేవుని శరీరం. సకల చేతనాత్మకముకు జగత్తును తన యోగధారణ అనగా మన సంకల్పము చేతనే వాసుదేవుడు నిలుపుచున్నాడు అని యోగులు తమ సమాధిలో దర్శించి వర్ణించుచున్నారు. ఈ సింసుమార చక్రము భగవదాత్మకముగా ఉపాసింతురు. ఒక సర్పము ఒత్తులాకారముగా దేహంను చుట్టుకొని క్రింది వైపు శిరసు వచ్చినట్లు ఉన్నచో ఎట్లు ఉండునో అట్లే సింసుమార వలయము కూడా ఉండును. వలయాకారముగా సర్పము వంటి ఈ సింసుమారము భగవాన్ని శరీరమే. దాని తోక చివర ధ్రువుడు ఉండునని యోగులు దర్శించిరి. ఆ సింసుమారము అనేది వలయాకార సర్పపుచ్చము చివరకు ముందు భాగమునందు ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు అనువారు నలుగురు ఉందురు. పుచ్చమూలమందు దాత విధాత ఉందురు. ఇట్లు సింసుమార చక్రమును భగవదాత్మకంగా ఉపాసించి యోగులు దర్శింతురు. కటి ప్రదేశం నందు సప్తర్షులుందురు. కుడివైపు సుడిగా తిరిగి ఈ సింసుమారము ఉండును. అట్లు దక్షిణావర్తము గల వలయాకారమున ఉన్న శరీరము గల సింసుమారమునకు దక్షిణము వైపు ఉత్తరాయణ నక్షత్రములు అనగా అభిజిత్తు మొదలుకొని పునర్వసు వరకు 14 నక్షత్రములు ఉండును. దక్షిణాయన నక్షత్రములు పుష్యమి మొదలు ఉత్తరాషాఢ వరకు ఎడమవైపు ఉండును. ఈ సింసుమారము అను సర్పాకారముగా వర్తులముగా ఉన్న ఈ స్థానము 2 పార్శ్వములలో అన్ని భాగములు సమానముగా ఉండును. ఈ పాము వలె ఉన్న అడుగు భాగమున నక్షత్రమండలము ఉండును. వీపు అజవీధి అనబడును. అజవీధి అనగా సూర్యుని దక్షిణాయనమునందలి శీఘ్రగతి సాగిడే మార్గము. ఆకాశగంగా ఉదరభాగమున ఉండును. ఈ సర్పము యొక్క కుడి ఎడమ తుంట్లు వలె పునర్వసు పుష్యమి నక్షత్రములనందు ఉండును. పునర్వసు నక్షత్రము ఉత్తరాయణమునకు చివర నక్షత్రము, పుష్యమి నక్షత్రము దక్షిణాయనమునకు మొదటి నక్షత్రము. ఆధ్ర, అశ్లేష నక్షత్రములు కుడి ఎడమ పాదముల వెనక భాగమున ఉండును. ఉత్తరాయణ నక్షత్రములలో అభిజిత్తు మొదలు పునర్వసు వరకు ఉండే నక్షత్రములలో పునర్వసు, ఆర్ద్ర, అభిజిత్తు, శ్రవణము, ధనిష్ట అను నక్షత్రములు ఈ సింసుమారము యొక్క తుంటి, పాదము, నాసిక, నేత్రము, చెవి స్థానములలో ఉన్నట్లు భావింతురు. మృగశిర, రోహిణి, కృత్తిక, భరణి, అశ్వని, రేవతి, ఉత్తరాభద్ర, పూర్వాభద్ర అను నక్షత్రములు దక్షిణ వైపు ఉండేది ఎముకలు. మఘ మొదలు అనురాధ వరకు ఉండేది 8 నక్షత్రములు ఎడమవైపు ఉండేది ప్రక్కటెముకలలాగా ఉండును. శతభిష నక్షత్రము దక్షిణం వైపు మూపునందు ఉండును. దక్షిణాయన నక్షత్రములలో పుష్యమి, అశ్లేష, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ, మూల అనేది 5 నక్షత్రములు పాదములు, నాసిక, నేత్రములు, కర్ణములు స్థానములలో ఉండును. జ్యేష్ఠ ఎడమవైపు ఉండును. ఈ విధంగా సింసుమారం యొక్క శరీర భాగములుగా ఆయా నక్షత్రమును ఉపాసించి భావించిరి. పై దవడయందు అగస్త్యుడు, క్రింద దవడయందు యముడు, ముఖమునందు అంగారకుడు, ఉపస్థయందు శని, మెడ వెనక భాగమున బృహస్పతి, వక్షస్థానమందు సూర్యుడు, హృదయంలో నారాయణుడు, మనసునందు చంద్రుడు, నాభియందు శుక్రుడు, స్తనములయందు అశ్వనీ దేవతలు, ప్రాణాపానములయందు బుధుడు, రాహువు,
మెడయందు కేతువు, సర్వాంగములయందు రోమములయందు సకల నక్షత్రగణములు ఉండును. ఇట్లు సర్వదేవతామయమగు శ్రీ మహావిష్ణువు యొక్క రూపముగా ప్రతిదినము సంధ్యా సమయంలో నియమముతో జ్యోతిర్మండలంను దర్శించుచు ఉపాసించవలెను. మంత్రము. నమో జ్యోతిర్లోకాయ కాలాయనాయ అనుమిషాధిపతయే మహాపురుషాయ. నమో జ్యోతిర్లోకాయ కాలాయనాయ అనుమిషాధిపతయే మహాపురుషాయ. నమో జ్యోతిర్లోకాయ కాలాయనాయ అనుమిషాధిపతయే మహాపురుషాయ అను మంత్రంలో కాలచక్రమును శరీరముగా కలిగి ఉన్న సర్వదేవతామయమగు జ్యోతిర్మండలమును భగవత్ స్వరూపముగా ధ్యానింపవలెను. ఈ విధముగా శింసుమార చక్రపు ఆకారముగా ఉన్న భగవానుని రూపమును 3 కాలములు నమస్కరించుచు వెనుక చెప్పినట్లు జపించువారులు పాపము వెంటనే నశించును, సంశయమే లేదు. ఇంతవరకు సూర్యుడు మొదలు ధ్రువుని వరకు జ్యోతిర్మండల సన్నివేశంను వర్ణించినాడు. ఇప్పుడు సూర్యునికి క్రింద వైపు 10,000 యోజనముల దూరంలో రాహువు నక్షత్రముల వలె సంచరించుచుండునని కొందరు వర్ణింతురు. ఈ రాహువు భగవాని కృపచే అమరత్వమును గ్రహత్వమును పొందెను. అతడు జన్మచే సింహిక కుమారుడు, అసురులలో చేరినవాడు, అమరత్వమునకు అర్హుడు కాడు. లోకమునంతను తన కాంతిచే వేడి చేయుచుండును. సూర్యమండలము 10,000 యోజనముల విస్తారములు గలదని చెప్పుదురు. సూర్యమండలమునకు పైగా 12,000 యోజనముల విస్తీర్ణంతో చంద్రమండలమున్నది. సూర్యమండలమునకు ముందుగా 13,000 యోజనముల విస్తీర్ణముతో రాహుమండలమున్నది. ఇది సూర్యమండలము కంటే చంద్రమండలము కంటే పెద్దది. అందుచే ఇది సంచారంలో సూర్యునికి చంద్రునికి వ్యవధానము కలిగించుచుండెను. ఇదియే గ్రహణము అని అందరు, ఉపరాగము అని కూడా అందరు. అమృతము త్రాగినప్పుడు సూర్యచంద్రులు తనకు అపకారం చేసినారని పగతో రాహువు వారికి ఎదురుగా నడిచి వారిని మరుగుపరుచుచుండుదని చెప్పుదురు. సూర్యచంద్రులకు అధోలోక వర్ణనము. ఇంతవరకు భూమి యొక్క సన్నివేశము అంతయో వర్ణింపబడినది. ధ్రువమండలము మొదలు భూమి వరకు మనము వెనుక తెలుసుకున్నాము. ఈ భూమికి అడుగున కూడా కొన్ని లోకములు ఉన్నవి. అవి భూమికి అడుగనున్న ఖాళీ ప్రదేశములు. అవి 7: అతలము, వితలము, సుతలము, తలాతలము, మహాతలము, రసాతలము, పాతాళము అని ఆ 7 వివరములు. ఇవి ఒక్కొక్కటి 10,000 యోజనములు వెడల్పు కలిగి అంతే ఎత్తు కలిగి ఉండును. అవి పెద్ద బిలములు అనగా కన్నము వలె ఉండును. అవి బిలస్వర్గములు అనబడును. అచ్చట కూడా స్వర్గమునందు వలనే అధికమైన కామములు, భోగములు, ఐశ్వర్యములు, ఆనందము అనుభవింపబడుచుండును. సమృద్ధమైన భవనములు, ఉద్యానవనములు, విహార ప్రదేశములు ఉండును. అందు దైత్యులు, దానవులు, పన్నగములు ఉండును. వారు ఎల్లప్పుడూ ఆనందముతో, అనురాగముతో భార్యాభర్తలు, బిడ్డలు, బంధువులు, స్నేహితులతో కూడి సంసార జీవితమును అనుభవించుచుందరు. సర్వేశ్వరుడు కూడా వారి భోగములకు అంతరాయము కలిగింపడు. ఆ బిలస్వర్గములు అనే క్రిందలోకములలో మాయలను ఎరింగిన అసురుడగు మయుడు పట్టణములను నిర్మించెను. ఆ పట్టణంలో చిత్ర విచిత్రములకు మనులతో నిర్మింపబడిన భవనములు ఉండును. ఆ లోకములకు పాలకులకు వారి భవనములు చాలా దివ్యంగా నిర్మింపబడెను. నాగులు, అసురులు జంటలుగా వ్యవహరించుచుందరు. అందు పారావతము మొదలగు రకరకములైన పక్షులు ఉండును. కృత్రిమముగా నిర్మింపబడిన వేదికలు ఉండును. అచ్చట ఉద్యానవనములు ఇంద్రియములను, మనసును ఎక్కువగా ఆకర్షించుచుండును. ఆ ఉద్యానవనంలోని వృక్షములు పండ్లతో, పూలతో గుత్తులుగా ఒప్పుచుండెను. ఆ చెట్లను లతలు అల్లికగా అల్లి ఉండెను. సరస్సులలో జలము, పక్షులు విహరించుచుండెను. నిర్మలమగు జలములతో నిండిన ఆ సరస్సులలో చేపలు, నీటి పక్షులు, కలువలు, పద్మములు మున్నగునవి అందముగా నిండి ఉండెను.
ఆ ఉద్యానవనములు ఇంద్రియములకు ఆనందమును కలిగించునవే ఉండును. దేవలోకం యొక్క శోభను కూడా మించిన శోభ కలిగి ఉండును. ఆ లోకములో ఉన్నవారికి ఆయుర్దాయము చాలా అధికము. అచ్చట రాత్రింబవలు అనే విభాగము తెలియదు. అచ్చటనున్న సర్పములు శిరసుపైనున్న మనులు కాంతులే చీకటిని తొలగించుచుండెను. ఈ లోకములలోనున్న వారికి వయసు మారుటచే ఉండే మార్పులు ఉండవు. వారు దివ్య ఔషధులను, రసాయనములను, దివ్యమగు ఆహారములను తినుచు త్రాగుచు ఆయా జలములలో స్నానము చేయుటచే వారి శరీరములకు మనకు కలిగే మార్పులు కలగవు. వారికి మానసికమైన పీడలు ఉండవు. శరీరములకు రోగములు ఉండవు. శరీరము ముడతలు పడదు. జుత్తు పండదు. ముసలితనము కలగదు. బుద్ధి చెడుట ఉండదు. ఉత్సాహము తగ్గదు. దుఃఖము కలగదు. భగవాన్ని దివ్యాస్త్రమాగు చక్రమే ఆ లోకంలో ఉండువారిని ఎప్పుడూ లేకుండా చేయను. ఈ లోకంలో మొదటిది అతలము. అచ్చట మైను కుమారుడు బలుడు నివసించుచుండెను. మైను పుత్రుడగు బలుడు సృష్టించినవే మాయలు. అవి 96 రకములు. ఇప్పటికీ ఆయా మాయలు కొందరు ధరించుచుందురు. ఆ బలుడు ఆవలించినప్పుడు అతని ముఖము నుండి 3 విధములగు స్త్రీ గుణములు వెలువడును. వారే స్వైరిణులు, కామినులు, పుంసలులు అని 3 వర్ణములు. వీరు వ్యభిచారము చేయుటకు అలవడిన స్త్రీలు. తమ వర్ణము వారితోనే రమించువారు స్వైరిణులు. తమ వర్ణము కాని వారితో కూడా రమించువారు కామినులు. నియమము లేక పురుషమాతృలతో స్వేచ్ఛగా సంచరించువారు పుంసలులు. ఆ లోకములోనికి ఎవరైనా పురుషుడు వెళ్ళినచో ఒక రసమును వారిపై ప్రయోగించి తమ వశము చేసుకొని వారికి సంభోగ సామర్థ్యమును కలిగించి అసాధారణములగు తమ విలాసములతో, చిరునవ్వులతో, మాటలతో, ఆలింగనములతో వారిని రమింపచేయుచుందురు. ఆ రసమును ఉపయోగించిన వాడు 10,000 ఏనుగుల బలములు గలవాని వలె మదాంధుడై స్త్రీభోగమును అనుభవించుటలో తృప్తి తీరని వాడై ఉండును. అతలమునకు క్రింద వితలము అను లోకము కలదు. అచ్చట హటకేశ్వరుడు అను పేరుతో హరుడు తన పార్షదులకు గుణములతో నివసించి ఉండును. సృష్టిని వృద్ధి పొందించవలని బ్రహ్మ ఆదేశింపగా రుద్రుడు భవానీతో కలిసి అచ్చట రమించుచుండెను. ఆ భవుడు భవానీతో కలిగిన కలయికచే వెలువడిన వీర్యము హాటకిని అనడి నదిగా ప్రవహించుచుండెను. అందలి జలముల చేతనే బంగారము ఏర్పడెను. అచ్చట రుద్రునకు హాటకేశ్వరుడు అనే పేరు. ఆ నదీ జలమును వాయువుచే ప్రజ్వలింపచేయబడిన అగ్నిపానము చేసెను. పానము చేసి ఆ జలమును పుక్కిట పట్టి అగ్ని ఉమ్మివేయగా బంగారము ఏర్పడెను. దానినే హాటకము అందురు. ఆ క్రింది లోకములోనున్న అసురులందరూ వారి అంతఃపుర స్త్రీలకు ఆ బంగారంతో నగలు చేయించి ధరింపచేతురు. దాని క్రింద సుతలము గలదు. అక్కడ తన ఔదార్యంచే ప్రసిద్ధి చెందిన పవిత్రముగు చరిత్రము గల విరోచనుని కుమారుడగు బలిచక్రవర్తి నివసించుచుండెను. ఇంద్రునికి మేలు చేయవలని భగవానుడు శ్రీ మహావిష్ణువు ఆదితికి కుమారుడై జన్మించి వామ బ్రహ్మచారి అయి 3 లోకములను అతని నుండి ఆక్రమించెను. భగవానుడే అతనిపై దయతలచి సుతలమున అతనిని ప్రవేశింపచేసి పరిపాలకునిగా ఏర్పరచెను. ఇంద్రాదులకు కూడా దుర్లభమగు సమృద్ధమగు ఐశ్వర్యము గలవాడై నిర్భయముగా తాను ఆచరించవలసిన ధర్మమును భగవదా ఆరాధనగా అతడు ఆచరించుచుండెను. ఇప్పటికీ అతడు సుతలమున ఉన్నాడు. ఇట్టి ఐశ్వర్యము అతనికి లభించుట భగవానునికి ఔదార్యముతో దానము వసుంగుట చేతనే అనుకొనుట సరికాదు. దానము వలన ఇంతటి ఫలము లభించదు. సకల జీవసమూహమునకు ఆత్మ అయినవాడు పరమాత్మగు వాసుదేవుడు లోకములో మనం ఏది అర్పించను అర్పించుటకు తగిన పాత్ర అతని కంటే వేరొకటి లేదు, ఉండదు. తనని యాచించిన బ్రహ్మచారి వామనుడు సాక్షాత్తు భగవానుడే అనిరింగి పరమశ్రద్ధతో పరమాధరముతో మనసున అతని ఎందే నిలిపి తాను తన సర్వస్వమును అర్పించినాడు. అట్లు చేయుట తన కర్తవ్యమని చేసినాడు. అతను శ్రద్ధను చూచి భగవానుడు సంతసించి అతనికి ఈ సుతల లోకైశ్వర్యమును వసంగెను.
భగవన్నామమును ఒక్కసారి ఆయనను ఒడులు తెలియక ఆయనను ఆవలించినప్పుడు, ఆయనను క్రింద జారినప్పుడు ఆయనను పలికినచో ఆ పురుషునికి కర్మబంధము వెంటనే వీడిపోవును. ముముక్షువులు అట్టి కర్మబంధనమును తొలగించుటకు కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము మొదలగు ఉపాయములను ఆశ్రయించరు. అట్టి భగవాన్ని ప్రీతితో సేవించి అంతయు ఆయనదే అని ఎరింగి అతన్ని అర్పించుటయే కర్తవ్యమని ఎరిగి అర్పించిన బలి కర్మబంధము వీడకుండుట ఎట్లు? తప్పక వీడిపోవను. అంతట భక్తి గల బలిచక్రవర్తికి భగవానుడు మోక్షంచే వసంగక సుతలములకు ఆధిపత్యమును నొసంగుట తగునా ఏంటి అని అనిపించును. ప్రారబ్ధ కర్మను అనుభవించుచు భగవదారాధన రూపముగా కర్మాచరణము చేసి ప్రాచీన కర్మను నశింపచేసుకొని భక్తిచే మోక్షము నొందవలెను. అందుకే భగవానుడు తనను గూర్చిన స్మరణమును మరిపించి 3 లోకములు ఐశ్వర్యమును తానే యాచించి తీసుకొనినాడు. తన దర్శనముచే అతనిలో భగవత్స్మరణమునందు దాస్యమునందు రుచిని కలిగించిన నాడు వరుణపాశములతో బంధించి మరలా విడిపించినాడు. ఇట్లు అతని కర్మానుభవము అంతను పూర్తి చేసి ప్రారబ్ధ కర్మ ఉన్నంతకాలము తన ఆరాధనగా కర్మ చేయుటకు తగిన ఐశ్వర్యమును నొసంగినాడు. అంతేగాని భగవానుడు అతనిని నిగ్రహించలేదు, అనుగ్రహించెను. సకల శాస్త్రజ్ఞానము కలవాడు ఇంద్రుడు. బృహస్పతి అతనికి మంత్రి. కానీ పురుషుడు ఆర్జించి పొందవలసినదేదో అతనికి తెలియదు. అతనికి ఆలోచన చెప్పే బృహస్పతిని అడగకుండా శ్రీ మహావిష్ణువును తనకు తమ్ముడుగా అతిథికి పుట్టి వామనుడిగా బలివద్ద నుండి 3 లోకములను యాచించి తనకు వసుంగమని కోరినాడు. భగవంతుని దర్శించినప్పుడు భగవద్దాస్యము కంటే 3 లోకములు ప్రభుత్వము అల్పాల్పము అని అతనికి తోచలేదు. భగవానుడు అతని 3 లోకములు నొసంగినాడు. ఇంద్రుడెంత అవివేకియో చూడు. నిరతిశయ గంభీర వేగము కలది కాలము అతివేగంగా గడిచిపోయి ఈ లోకాధిపత్యము ఒకనాడు నశించున్నది అని భగవద్ధ్యాసము నిత్యానందప్రదమని అతడు గుర్తింపలేకపోయినాడు. బలిచక్రవర్తి ఇంద్రుని అవివేకమునకు జాలపడి మా తాతగారు ప్రహ్లాదుడు పురుషార్థములను ఎన్నుకున్నటిలో నిష్ఠాతుడు. భగవానుడు దర్శనము నొసంగినప్పుడు స్వామి నీ దాసుల దాస్యమే నాకు కావాలని కోరినవాడు తన తండ్రియగు హిరణ్యకశిపుని ఐశ్వర్యము కావాలని కోరలేదు. తన తండ్రిని చంపి ఆ రాజ్యమును తనకు నరహరి వసుంగును. కానీ అది పరిమితము, సతతము, భయప్రదము, ఎన్నడను భయమును కలిగింపనది, అనంత సుఖమునిచ్చినది భగవద్ధ్యాసము అని ఎరింగి దాన్ని కోరి ఈ శరీరావసానమున మోక్షము కావాలని కోరెను. ఈగ గరుత్మంతుణ్ణి నడక నడవగలదా? అట్లే కర్మవాసనలు పూర్తిగా మాసిపోని వారు ప్రహ్లాదుని మార్గమును ఎవరు అనుసరింపగలరు? నా వంటి వానికి ప్రహ్లాదుని మార్గమును అనుసరించుట వెలుట సాధ్యమైన పని కాదు అని భావించెను. బలిద్వారం నందు సకల లోక గురువగు నారాయణుడు గదదాల్చి ద్వారపాలకుడై ఉండెను. ఒకప్పుడు రావణాసురుడు దిగ్విజము చేయుటకు సుతలమునకు వచ్చెను. అప్పుడు ద్వారమునందు ఉన్న నారాయణుడు అతని తన బొటన వేలితో 10,000 యోజనముల అవతలకు దాని క్రింద లోకము మహాతలము. కద్రువు బిడ్డలకు సర్పములుండును. ఆ సర్పంలో అనేక శిరస్సులు ఉండును. ఆ సర్పములలో ఒక వర్గము క్రోధవశము అను వర్ణము. వాటికి పగ ఎక్కువ. ఆ వర్గంలోని వారే కుహుడు, తక్షకుడు, కాళీయుడు, సుశేషునుడు మొదలగువారు. వారి శరీరము చాలా పెద్దది. నారాయణుని వాహనమగు గరుత్మంతుని వలన భయముతో వారు ఎన్నడను వెలుపలకు రాక తమ భార్య బిడ్డలతో తలాతలముననే ఉందురు. మహాతలము క్రింద లోకము రసాతలము. అచ్చట ఫణినామంతో ప్రసిద్ధి చెందిన నివాత కవచులు, కాలేయులు, హిరణ్యప్రవాసులు 3 వర్గములుగా ఉందురు. దేవతలకు శత్రువులు. వారు పుట్టుకతో బలము గలవారు. సాహసికులు. చాలా దర్పంతో సంచరించుచుందరు. భగవంతుని సుదర్శనాశ్రమమునకు భయపడి పాములు కన్నములో ఉన్నట్లు ఆ క్రింది లోకములలోనే వారు ఉందురు. ఈ ఫణులు అను పేరుగల అసురులు ఇంద్రదూతియగు సరమాను దేవ సునకముచే ప్రయోగింపబడిన మంత్రరూపములగు వాక్కులు కారణముగా వారు ఇంద్రునకు భయపడుచుందురు. దాని క్రింద భాగము పాతాళము ఉండును. అచ్చట నాగములు అను పేరుగల సర్పములు ఉండును. నాగములకు ఒకటే శిరస్సు, సర్పములకు అనేక శిరస్సులు. ఆ నాగలోకమునకు పాలకుడు వాసుకి, శంఖ, కులిక, మహాశంఖ, శ్వేత, ధనంజయ,
ధృతరాష్ట్ర, శంఖచూడ, కంబల, అశ్వతర, దేవదత్త మొదలగునవి నాగంలలో ప్రధానమైనవి. వీటికి కోపము ఎక్కువ. వీనిలో కొన్నిటికి 5, 7, 10, 100, 1000 వరకు పడగలు ఉండును. అవి పాతాళంలోనున్న చీకటిని తొలగించుచుండెను. ఇంతవరకు భూమికి క్రిందనున్న లోకముల యొక్క వివరములు వర్ణింపబడినవి. ఈ విధముగా పాతాళమునకు మూల ప్రదేశమునందు క్రింద 30,000 యోజనముల దూరంలో భగవదంశంతో కూడిన తామస శక్తి అనంతుడను పేరుతో ఉండును. సాత్వత సంహిత ఆ అనంతునే సంకర్షణుడు అనును. ఈ అనంతుడు జీవులచే చూడబడి సకల పదార్థములను దగ్గరగా చూడగల శక్తి గలవాడు. అందుచే వాణ్ణి సంకర్షణుడు అందరు. అదే అహం, నేను అనబడి జీవుడు. జీవమార్గమునకు అభిమాన దేవత సంకర్షణుడు. ఆ భగవానుడు అనంతుని యొక్క 1000 శిరస్సులో ఒక శిరస్సుచే ఈ భూమండలమంతయు ధరింపబడెను. అది ఒక ఆవగింజవలే కనపడుచుండెను. దానిచే అనంతుని శిరస్సు ఎంత విశాలమైనదో తెలియను. 2 పదార్థములు కాలము పూర్తి కాగానే ఈ జగత్తునంతను సంహరింపవలెను అను సంకల్పము కలిగిన వాడు సంకర్షణకు కోపము కలుగును. ఆ కోపముచే కనుబొమ్మలు ముడిపడి ఆ బొమ్మముడి మధ్య నుండి సంకర్షణులు అనబడే 11 రుద్రులు బయలువెడుదురు. ఆ రుద్రులు 3 కన్నులు గలవారై త్రిశూలమును చేతబట్టిన వారై ఆవిర్భవింతురు. నాగరాజులు సాత్వత భగవదనుగ్రహమే అని ఆనందించుచుందురు. కావుననే వారు భక్తులతో కూడా ఆ సంకర్షణుని పాదపద్మ ద్వంద్వమును ఆరాధించుచుందురు. వారికి సంకర్షణుని పాదములయందే అవ్యభిచరితమైన భక్తి ఉండును. భక్తితో వారు నమస్కరించుచున్నప్పుడు సంకర్షణుని పాదముల యొక్క గోళయందు ప్రతిబింబించిన వారి కుండలముల యొక్క కాంతుల చెక్కిలపై బడి వారి ముఖములు అందముగా ప్రకాశించుచుండును. నాగరాజకుమారికలు కోరికలతో సంకర్షణుని పాదములు సేవించుచుందురు. ఆ సంకర్షణుని సుందరములగు భుజకీర్తులతో కంకణములతో ప్రకాశించుచున్న విశాలములు, సుందరములు, కోమలములు అగు బాహువులకు వారు అగరు. కుంకుమ చందన పంకములను పూయుచుందరు. అతనిని స్పృశించుటచే వారిలో కామము ఆవేశించును. దానితో లలితమగు మందహాసము చేయుచున్న వారలై ఆ సంకర్షణుని అనురాగముతో మదముతో తిరుగడు పడుచున్న ఎర్రనైన కరుణాపూరితములగు చూపులను ముఖమును సిగ్గుతో దర్శించుచుందురు. ఈ సంకర్షణుడు అను పేరు గల అనంతుడు దేశకాల వస్తు పరిచ్ఛేదము లేనివాడు, అనంత కళ్యాణ గుణములు గలవాడు, జగత్కారణము అయినవాడు. అతడు తన తేజస్సుచే జగత్సంహార సమయంలో కలిగిన కోపవేగమును ఉపశమింపచేసుకొని లోకక్షేమమునకై సంకల్పించుచుండును. దేవతాగణములు అతనిని ధ్యానించుచుందురు. తన్ను తాను అనుభవించుచుండుటచే మదించి ఆ మదముచే కన్నులు పారవశ్యంతో ఉండును. సుందరము భావగర్భమగు తన మాటలతో తన చుట్టూనున్న దేవతలను అతడు ఆనందింపజేయుచుండెను. అతడు వక్షస్థలమును ధరించిన నవతులసీమాల యొక్క పరిమళమును మకరందమును ఆస్వాదించు తుమ్మెదులు మధురముగా గానము చేయుచుండెను. అట్టి వైజయంతి అనేది వనమాలను దాల్చి నల్లని వస్త్రములను దాల్చి ఒకే ఒక కుండలమును దాల్చిన వాడే ఉండును. తన సుందరమగు భుజముపై నాగలిని ధరించి ఉండును. ఇంద్రుని ఐరావతము వలె అతడు ప్రకాశించుచుండెను. ఈ సంకర్షణుడే కృష్ణావతారంన బలరాముడుగా అవతరించినాడు. ఇతడు శాంస సంభూతుడు. భగవానుడు అనంతుని ధ్యానించు ముముక్షులకు అనాది కాలకర్మ వాసనలతో నిండిన అవిద్యామయమగు హృదయ గ్రంథి ప్రిదిలిపోవును. ఆ సంకర్షణుని ధ్యానించిన వారికి హృదయంలోని సత్వ రజ స్తమోగుణముల ప్రభావము తగ్గును. బ్రహ్మపుత్రుడగు నారద భగవానుడు తుంబురునితో కలిసి బ్రహ్మసభలో ఇట్లు కీర్తించెను. సర్వజగత్తుకు ఉత్పత్తి స్థితి లయములకు కారణమైనవి ప్రకృతి యొక్క సత్వరజస్తమో గుణములే. కానీ అవి తమంత తాము సృష్టాది కార్యములు చేయజాలనవి. గుణత్రయాత్మకమగు ప్రకృతి భగవాన్ని సంకల్పము చేతనే సృష్టి స్థితి లయములకు చేయుటకు సమర్థమగును. ప్రకృతికి సృష్టికి ముందు దేవాది నామరూప విభాగము లేదు. నిత్యము అవిభక్తమై ఉన్న ప్రకృతి యందు భగవాన్ని సంకల్పముచే నామరూప విభాగము ఏర్పడెను. అట్టి భగవానుడే సంకర్షణుడు. ఈ రూపమును ఎవడు ఇట్లుండునను చెప్పగలడు? పరమపురుషునకు ప్రకృతి పురుషులు శరీరంగా ఉందురు. ప్రకృతి పురుషులలో కలిగేడి దేవాది విభాగము సృష్టికి ముందు ఉండదు.
పరమపురుషుడే తనతో ఏకమై ఉన్న ప్రకృతి పురుషులను వేరు చేసి కలిపి తన సంకల్పముచే వేరువేరు నామరూపములతో ఉండునట్లు చేయను. తరువాత తానే జీవునితో ప్రకృతిలో చేరి ఉండి శాసించును. శరీరమగు ప్రకృతి పురుషులలో నానాత్వము ఏర్పడుచే తాను కూడా నానారూపుడై ఉన్నట్లు కనపడుచుండెను. పురుషుడు ప్రకృతి మార్పుచే మార్పు చెందును. పరమపురుషుడు ఈ రెండిటికీ ఆత్మగా ఉండి వాని ద్వారా జగద్రూపమగు కనపడుచు మార్పు లేనివాడే ఉండును. సృష్టికి ముందు ఒకటే అనున్నట్లున్న ఎవ్వరి చేతను గుర్తించుటకు శక్యము కాని తన రూపమునే మన యందు కృపచే ఈ కనపడుచున్న చేతనులు అచేతనము అను రెండుగానున్న జగత్తుగా భాషింపజేయుచున్నాడు. అతని రూపము రజస్తమో గుణములు లేని శుద్ధసత్వమయమగు దివ్యమంగళ విగ్రహము. అది ఏ సంకర్షణమూర్తి. దేవతలకు అందరకు పరదేవతా స్వరూపుడే, బ్రహ్మాదులకు కూడా అన్వేషింపదగిన వాడై ఉండు ఆ భగవానుడు జగత్కృత్వము మొదలగు విచిత్రముగు శక్తులు గలవాడై ఉండియు తన వారగు ఈ చేతనులు మనస్సులను తన వైపు ఆకర్షించుట కొరకు దోషరహితమగు కర్మ నిర్మితము కాని రూపమును స్వీకరించును. దానినే భక్తులు సేవించుచుందురు. అట్లు సేవించడు విధానమును స్వాతంత్రమును తానే నిర్మించెను. ఇట్లు పరుడయ్యే సృష్టికి ముందున్న సంకర్షణుడే రూపము దాల్చి సులభుడైనాడు. అనంతుడకు సంకర్షణుని నామమును రోగాది బాధలచే పీడింపబడినవాడు అనుకొండా గాని పరిహాసమునకు గాని నేలపై బడిన గాని పలికినను వినను వెంటనే సకల పాపములు అంతమొందించెను. అట్టు మహానుభావుడకు సంకర్షణుని నామము తప్ప వేరొక నామమును ముముక్షు అయినవాడు ఆశ్రయింపడు. ఆ అనంతుడే సహస్ర శిరస్సులు గలవాడు. ఒక శిరస్సునందు పర్వతములు నదులు సముద్రంతో కూడిన ఈ భూగోళమును ధరించి ఉండును. అతని విక్రమము ఇంత అని చెప్పుడుకు ఎవరికి శక్యము కాదు. వాని కళ్యాణ గుణములు 1000 జిహ్వలు కలవాడైనను కీర్తింపజాలడు. అట్టి అనంతుడు భూమి అడుగున ఉండి తనంత తాను కర్మవశుడుగాక స్వతంత్రుడై లీలగా భూమిని ధరించుచున్నాడు. జీవుల కర్మానుసారముగా వారు అనుభవించుటకు తగినట్లుగా భగవానుడు నిర్మించిన లోకములన్నీయూ నీకు వివరింపబడినది. సంప్రదాయక్రమముగా వచ్చుచున్న వాటిని నీకు తెలిపితిని. సంసారులు తమ మనోబుద్ధీంద్రియములతో ప్రవర్తించుచుందురు. దీనికి ఫలముగా అనేక విధములగు సుఖములను దుఃఖములను అనుభవించుచుందురు అని పరీక్షిత్తునకు శుకుడు భూ వివరణ బ్రహ్మాండ వర్ణనము అంతయు చేసి స్పష్టముగా వర్ణించెను. పై విషయములను విన్న తర్వాత, ఓ మహర్షి, నీవు ఈ లోకంలో జీవులు భిన్న భిన్నములుగా సుఖదుఖములను అనుభవింతురు అని చెప్పితిరి కదా. శరీరముతో చేయు కర్మ ప్రవృత్తి ధర్మము అనబడును. ఆ ధర్మము చేతనే ఆయా లోకములలో జన్మించుచుందురు. వారిలో కొందరు సుఖమును కొందరు దుఃఖమును కొందరు మిశ్రితమైన సుఖదుఖములను అనుభవించుటకు కారణమేమి అని ప్రశ్నించెను. దానికి ఋషి ఇట్లు సమాధానము చెప్పుచున్నాడు. శరీరంతో చేసడి కర్మ సమానమే అయినను కర్మ చేసడి జీవుడు సత్వ రజ స్తమో గుణములు కలవాడగుటచే ఆ కర్మ చేయుటలో వారి శ్రద్ధ సాత్వికము రాజసము తామసము అని భిన్నముగా ఉండును. కర్మల చేతనే ఫలము వచ్చినను ఆచరించినప్పుడు వారికి గల శ్రద్ధలో తారతమ్యము వలన ఫలములో భేదము వచ్చుచుండెను. ఆచరించడి కర్మ ధర్మము అధర్మము అని 2 విధములు. ధర్మమును ఆచరించుటలో శ్రద్ధలో తారతమ్యముచే ఫలములో భేదము కనిపించును. అట్లే చేయకూడదని నిషేధించిన అధర్మమునకు కారణము కేవల తామస శ్రద్ధ. దానిలో కూడా తారతమ్యములు ఉండును. అందుచే అధర్మములచే కలిగేడి దుఃఖములలో కూడా తారతమ్యము ఉండును. శరీరమే తానని శరీరమునకు చెందినవి తనవని భావించి వాటిపై రాగద్వేషములు జీవులకు కలుగుచుండును. దానిచే శరీరమునకు లోనున్న ఆత్మకు కొన్ని సుఖములు కావాలని కోరికలు కలుగుచుండును. ఈ శరీరముతో ఇంతకంటే గొప్ప సుఖములు అనుభవించవలనని యజ్ఞయాగాదులు చేయుచుండును, దానములు చేయుచుండును. అట్లు కోరికలు వేరువేరుగా ఉండును. కోరికలను సాధించుటకు కర్మలు వేరువేరుగా ఉండును. ఆ కర్మలను చేయుటకు శ్రద్ధ భిన్నముగా ఉండును. వాని ఫలము అధర్మము యొక్క ఫలము అగు దుఃఖమును కూడా ఏకరూపంగా అనుభవింపరు. ధర్మము యొక్క సుఖము ఎట్లు భిన్నమో అధర్మము యొక్క ఫలముగా అజ్ఞానము కలిగి అహంకార మమకారములు ఏర్పడి కోరికలు కలిగి ఆయా ఫలములను సాధించుటకు కర్మలు చేయుటచే పాపము కలుగును. ఆ పాపములు భిన్నములుగా ఉండును. అవి అనంతములు. పూర్తిగా వర్ణించుటకు